ఇజ్రాయెల్ చెప్పినట్టు వినకపోయావో తర్వాత నీ ఇష్టం అన్నట్టు బెదిరించిన అమెరికానే యుద్ధానికి తెరదించింది. ఖతార్లోని తన సైనిక స్థావరంపై ఇరాన్ దాడితోటి శాంతి ప్రయత్నాలు ప్రారంభించిన ట్రంప్ చివరికి వార్ ముగిసిందని డిక్లేర్ చేశారు. ఆ బ్రేకింగ్ ఇది. యుద్ధం ముగిసింది, ప్రళయం తప్పింది, పశ్చిమాసియాకి పెను విపత్తు తప్పింది. ట్రంప్ జోక్యంతో ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ముగిసినట్టుగా చూడాలి. సైనిక స్థావరంపై దాడితోటి యుద్ధానికి ముగింపు పలికారు. సీజ్ ఫైర్ ప్రకటన తర్వాత ఇజ్రాయెల్పై ఇరాన్ తన చివరి క్షిపణిని కూడా ప్రయోగించింది. 11 రోజుల యుద్ధానికి తెరదించిన అమెరికా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడితోటి మొదలైంది భీకర యుద్ధము. ఇజ్రాయెల్ నగరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. ఆపరేషన్ రైజింగ్ లైన్కి మద్దతు ఇచ్చింది అగ్రరాజ్యం. సైనిక స్థావరంపై దాడి గురించి ఖతార్కి ముందే ఇరాన్ సమాచారం ఇచ్చింది. ఇజ్రాయెల్ ఖతార్ దేశాధినేతలతోటి ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. కాల్పుల విరమణకు నెతన్యాహు అంగీకరించినట్టుగా ఖతార్కు సమాచారం అందించారు. ఇరాన్ అధికారులతోటి మాట్లాడారు ఖతార్ ప్రధాని. ఖతార్ దాడుల తర్వాత వేగంగా శాంతి ప్రయత్నాలు మొదలయ్యాయి. ట్రంప్ ఆఫర్ని మొదట తిరస్కరించిన ఇరాన్ కాల్పుల విరమణపై చివరికి తలగ్గక తప్పలేదు. ఇజ్రాయెల్ ప్రధానితోటి మాట్లాడిన ట్రంప్ నెతన్యాహు నొప్పించారు. ట్రంప్ వర్తమానాన్ని ఇరాన్కి చేరవేశారు ఖతార్ ప్రధాని. అలా ఎలా కుదురుతుందన్న ఇరాన్ కూడా చివరికైతే ఓకే అనడంతో ప్రస్తుతానికి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఆగినట్లే. మళ్లీ ఉద్రిక్తతలు రేగితే చెప్పలేం, కానీ ఈ శాంతి ఒప్పందంతో రెండు దేశాల ప్రజలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఢిల్లీ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఇక యుద్ధం ముగిసినట్టేనా? సో ఇరాన్ కూడా అంగీకరించినట్టేనా? దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ ఎరీనాలో దీనికి సంబంధించి న్యూస్ వైరల్ అవుతోంది కదా, అది నిజమేనా? ఎస్, నిజమే. ఇది 11 రోజుల క్రితం ఆపరేషన్ రైజింగ్ లైన్తో ఇజ్రాయెల్ ఇరాన్పై దాడిని మొదలుపెట్టింది. 11 రోజుల పాటు సాగి అమెరికా జోక్యంతో అమెరికా ఈ రెండు దేశాల మధ్య కూడా కాల్పుల విరమణకి ముఖ్యంగా ఒప్పందం కుదర్చడంతో వారి యొక్క అమెరికా అభ్యర్థన మేరకు రెండు దేశాలు కూడా అంగీకరించడం జరిగింది కాల్పుల విరమణకి. నిన్న ప్రధానంగా దీని వెనుక అమెరికా ఇరాన్ పైన దాడి చేయడం, ఇరాన్ దానికి ప్రతీకార చర్యగా ఇటు ఖతార్, కువైట్ అలాగే ఇరాక్లోని అమెరికన్ స్థావరాలపైన దాడి చేయడంతో ఇటు డొనాల్డ్ ట్రంప్ ఇటు ఇరాన్ అధినాయకత్వాన్ని అభ్యర్థించారు, బతిమాలారు. సో అందుకే ఇరాన్ ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించింది అన్న విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. అక్కడున్న ఇరాన్ ప్రభుత్వ మీడియా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువరించడం జరిగింది. ఇటు ఇజ్రాయెల్ కూడా ఈ అంశానికి సంబంధించి కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి అధికారికంగా అంగీకరించినట్లుగా కూడా వెల్లడించడం జరిగింది. ఇటు పశ్చిమాసియా దేశాల్లో ఒక పెద్ద ప్రళయం తప్పింది, శాంతి నెలకొంటుంది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఈరోజు ఉదయమే ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్కి అనుగుణంగా ఆ తర్వాత కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రకటన తర్వాత కూడా చివరి మిసైల్ని ఇటు ఇజ్రాయెల్పై దాడి చేయడం జరిగింది. దాంట్లో కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. సో ఇక మేము ఆ దాడి చేసిన తర్వాత కాల్పుల విరమణకు మేము ఓకే అని చెప్పి ఇరాన్ ప్రకటించడంతో ఇజ్రాయెల్ కూడా మళ్ళీ తిరిగి ప్రతిదాడి చేయలేదు. సో ప్రస్తుతం రెండు దేశాలు కూడా ఇటు సంయమనం పాటిస్తున్నాయి. మళ్ళీ ఏమైనా అటాక్స్ జరిగితే చెప్పలేం, కానీ ఇప్పటికైతే ఈ యుద్ధం ముగిసినట్లే మనం చెప్పాల్సి ఉంటుంది. ఇరాన్ ముఖ్యంగా అణు ఆయుధాలని తయారు చేయడం, దానికి పరిమితికి మించి వాటిని ఇటు టెర్రరిస్టుల చేతికి అందే అవకాశం ఉంటుందని చెప్పి మొదటి నుంచి ఇరాన్ చర్యల్ని, అణ్వాయుధాల తయారీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆపరేషన్ రైజింగ్ లైన్ని చేపట్టడం జరిగింది. సో ఇప్పుడు ఎట్టకేలకు అమెరికా జోక్యంతో అలాగే పశ్చిమాసియా దేశాల్లో కూడా కొంత ఆందోళన నెలకొంది. ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి అనేక దేశాల అధినేతలు కూడా ఇటు ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ దేశాధినేతలతో మాట్లాడడంతో ప్రస్తుతం ఒక సయోధ్యకైతే వచ్చారు. ఇరు దేశాల అధినేతలు కూడా ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినట్లుగా కూడా సమాచారం అందుతుంది. సో దీని వెనుక ముఖ్యంగా ట్రంప్ సాధించింది ఏంటి అన్నది మాత్రం క్వశ్చన్ మార్క్గానే ఉంది. మొదట ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చి ఆ తర్వాత ఇరాన్పై దాడి చేసి ఇప్పుడు మళ్ళీ ఆయనే ఇటు ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి ఆజ్యం పోయడం, ఇవన్నీ కూడా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చ అనేది జరుగుతుంది. సో 11 రోజుల పాటు సాగిన ఈ సుదీర్ఘ దాడులు, ప్రతి దాడులు అనేవి వాటికి ఫుల్ స్టాప్ అనేది పడింది. రైట్ గోపి.